ఇప్పుడు మీడియా వర్గాలలో హాట్ టాపిక్ ఏమిటంటే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ కూడా నాన్ డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్ పై సైన్ చేస్తారా అనేది. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ఈ అగ్రిమెంట్ చేశారని తెలుస్తుంది. ఇంతకీ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? ఎందుకు చేయవలసి వచ్చింది? బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. SSMB 29 గా రాబోతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేస్తుంటే ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ టెక్నికల్ యుగంలో ఎలాంటి లీక్లు లేకుండా సినిమా చేయటం కష్టమైపోతుంది. ఈ విషయంలో రాజమౌళి, ఆయన టీం ఎంతో జాగ్రత్త పడుతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకే అగ్రిమెంట్ అందరితో చేయించుకున్నట్లు తెలుస్తుంది. లీక్ల విషయంలో చిత్ర టీంకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా నటీనటులు, టెక్నీషియన్స్తో నాన్ డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్ చేయించినట్లు ఆంగ్ల పత్రికా కథనాలు పేర్కొన్నాయి. అంతేకాదు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా సైన్ చేశారని తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ స్థాయిలో తీస్తున్న సినిమా కావటంతో ఆ మాత్రం జాగ్రత్తలు ఉండాల్సిందేనని రాజమౌళి నిర్మాతలు చెప్పి ఒప్పిస్తున్నట్లు సమాచారం. ఆ అగ్రిమెంట్ ప్రకారం దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. మరోవైపు హీరోతో సహా సెట్లో ఉన్న వారెవ్వరూ ఫోన్లు తీసుకురాకూడదని, అనుమతి లేదని స్పష్టం చేశారని తెలుస్తుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ చేత కూడా అగ్రిమెంట్ చేయిస్తే మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఎందుకు చేయాలి అని అడగకుండా స్మూత్గా అగ్రిమెంట్ చేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే అఫీషియల్గా మాత్రం ఈ విషయాలు బయటకు రాలేదు. కేవలం మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. చిత్ర టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మరో 2-3 చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్ ను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజన్ సుకుమారన్ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ప్రియాంక చోప్రాతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.